నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. రకరకాల ఫుడ్స్ డయాబెటీస్ పేషెంట్ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మాట్లాడుతున్నాం. ఇందులో ఖచ్చితంగా అడగాలనుకున్నది, ఎప్పటి నుంచో నేను అడగాలనుకున్నది స్వీట్ పొటాటో. పేరులోనే స్వీట్ ఉంది కదా సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అసలు? ఇదే డౌట్. స్వీట్ పొటాటో అనేది రకరకాల ప్లేసెస్లో దానికి వేరే వేరే పేరుతో ఉంది. ఇప్పుడు రాయలసీమలో గనిసిగడ్డ అంటారు, ఇంకా వేరే ప్రదేశాలలో ఎలా ఏమంటారు, ఇంకా ఎర్రదుంపలు. ఎస్. సో ఇవి కూడా మనకు ఎల్లప్పుడూ దొరికేటివి కాదు, సీజనల్గా దొరుకుతాయి. మీరు పాత రోజుల్లో చూసినట్లయితే కొంచెం పాత సామాన్లు ఏదైనా ఉంటే కూడా ఇస్తే అవి తీసుకొని ఇవి వెయిట్ కొంచెం ఇచ్చేవాళ్ళు అనమాట. సో సరదాగా దాన్ని బాయిల్ చేసుకొని స్కిన్ తీసేసి హ్యాపీగా తినేసేవాళ్ళు అనమాట. సో ఒక 100 grams ఈ దీంట్లో చూసినట్లయితే మనకు ఇందులో మేజర్గా కొలెస్ట్రాల్ ఉండదు దీంట్లో. పొటాషియం బాగుంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వయసు ఎక్కువైన పెద్దవాళ్ళల్లో, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళల్లో, ఒక 60-70 ఏజ్ దాటిన వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనది. దీనివల్ల చాలా బెనిఫిట్స్. సో కార్బోహైడ్రేట్ అనేది కూడా ఇందులో ఒక 20% వరకు కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో స్వీట్ అంటే అందులో ఏం తీపి ఉండదు, కొంచెం కార్బ్ ఎక్కువ ఉంది. కానీ ఆ తీదనం మనకు తెలుస్తుంది కదా సార్ ఉడకబెట్టి తిన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ తీదనం ఏం ప్రాబ్లం. సో మీరు మన చరిత్రలో చూస్తే గెనెసిగడ్డని బాయిల్ చేసుకొని అలాగే తినేవాళ్ళు. దీన్ని మళ్ళీ రైస్లో కానివ్వండి, దీన్ని ఇంకొక కూరలో ఈవినింగ్ స్నాక్గా దీన్ని బాయిల్ చేసుకొని సరదాగా పెద్దవాళ్ళందరూ కూర్చొని ఒలుచుకొని తినేసేవాళ్ళు. ప్లస్ అది ఎక్కువ కూడా తినలేం. మీరు 1 or 2 తినగలిగితే అసలు ఒక పెద్ద విందు భోజనం తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది దీంతో. ప్లస్ స్లోగా తింటాం, ఆ స్కిన్ మనం స్లోగా ఒలుచుకొని మనమే తిన్నాం అనుకోండి, టైం కూడా పడుతుంది. సో మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసాం, ఏదైతే మనం స్లోగా తింటామో మనమే స్కిన్ కూడా తీసి తింటామో సెటైటీ వస్తుంది, తృప్తి కలుగుతుంది, పొట్ట నిండింది అనే ఫీలింగ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు వేరే ఎవరో స్కిన్ తీసి మనకి ఇచ్చారనుకోండి, ఇంకొక దుంప ఎక్స్ట్రా తింటాం. మనం తీసుకొని తిన్నాం అనుకోండి, ఒకటి తక్కువ తింటాం. సో పెద్దవాళ్ళకు కూడా మంచిది కాబట్టి డైరెక్ట్గా వద్దు అని కొట్టి పడేయకుండా దీన్ని కొన్ని వయసులో వారికి ఇది డెఫినెట్గా మంచి బెనిఫిట్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. క్వాంటిటీ చూసుకొని తీసుకోండి. రెండోది కార్బ్స్తో, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ 20% ఆఫ్ కార్బ్స్, అంటే 100 గ్రాముల్లో దాదాపు 20 గ్రాములు ఇందులో కార్బ్ ఉంది కాబట్టి, సో రైస్తో కానివ్వండి లేదా చపాతీతో కానివ్వండి ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక 2 గడ్డలు తిన్నారంటే ఇంకా అది మీకు లంచో లేదా డిన్నరో అది ఫుల్ అయిపోయినట్టే ఇంకా లెక్క. కొంతమంది సార్ ఈ స్వీట్ పొటాటోని దప్పడం అంటూ ఉంటారు, మీకు తెలుసు, అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తూ ఉంటారు. దప్పడం, ముద్దపప్పు, ఈ కాంబినేషన్స్ ఉంటాయి, అందులో ఇవి వేస్తూ ఉంటారు సార్. సాంబార్లో కూడా వేస్తారు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి. సో అలా అంటే ఇప్పుడు సాంబార్ ఆర్ ఇలా దప్పడం ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా రైస్ ఆర్ రోటీ కాంబినేషన్లో తీసుకుంటారు. అది కరెక్ట్ కాదంటారా మరి? అలా అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అక్కడ మిగతా వెజిటబుల్స్ కూడా ఇందులో కూడినాయి కదా, ఇది ఒక్కటే కాదు కదా ప్రాధాన్యంగా, అక్కడ మిగతా అన్నీ కూడా వచ్చాయి. క్యారెట్, మిగతా బెండకాయ వచ్చాయి. ప్లస్ అది లిక్విడ్తో ఒక సాంబార్ కానివ్వండి, పులుసు కానీ లిక్విడ్ వచ్చింది కాబట్టి రైస్ కొంచెం అది బ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి అలా చూసుకోవాలి. ఓకే. సో ఏ టైం బెస్ట్ సార్? ఇప్పుడు విడిగానే తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పులుసు ఆర్ ఇందులో ఏవి కాకుండా ఉట్టిగానే ఉడకబెట్టి తినాలనుకుంటే ఈవినింగా లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకుంటే? మిడ్ మార్నింగ్ స్నాక్కి ఇది పర్ఫెక్ట్, ఈవినింగ్ కూడా ఇది చాలా పర్ఫెక్ట్. బట్ డిన్నర్కి కానీ పోస్ట్ డిన్నర్ కానీ కరెక్ట్ కాదు. వీళ్ళకి మళ్ళీ కొంచెం హెవీ అనిపిస్తుంది, మళ్ళీ మలబద్ధకం ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు దీన్ని తింటున్నారు అనుకుందాం, మార్నింగ్ పూట మంచి వెజిటబుల్ సలాడ్ కూడా తినండి. కీరా, క్యారెట్, బీట్రూట్, టమాటా లేదా ఇంకా వేరే వెజిటబుల్స్ మీకు నచ్చినవి కట్ చేసుకొని ఒక 150-200 grams వరకు వెజిటబుల్ సలాడ్ కూడా తింటే దీనికి అది బ్యాలెన్స్ అయిపోతుంది. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మనం ఖచ్చితంగా సలాడ్ రోజు తినాలని మనము ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి డయాబెటీస్లో కొన్ని వస్తువులు తినకూడనివి మనం సందేహంగా తింటున్నప్పుడు వీటి క్వాంటిటీ తగ్గించడానికి, పొట్ట నింపడానికి ఈ విధంగా మనం కానీ బ్యాలెన్స్ చేసినట్లయితే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్నింగు ఇది తిని, మధ్యాహ్నం తిని, నువ్వు సాయంత్రం తిని ఈ ఒకే కూరని 3 పూట్ల తిన్నావు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ డే ఫాస్టింగ్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
ఓకే. అందుకని ఒక పూటకి మితంగా తీసుకొని మిగతా వాటితో మనం బ్యాలెన్స్ చేసి ఆ రోజు ఇంకా వేరే ఎటువంటి ఫ్రూట్స్ వద్దు. ఇప్పుడు జనరల్గా మనకు దూరగా మాగిన బొప్పాయి తినొచ్చని, మనం జామకాయ తినొచ్చని కొన్ని ఫ్రూట్స్ ఎంకరేజ్ చేస్తాం కదా. సో ఈరోజు వాటి ఏమి వద్దు 1 or 2 days. అట్లా మనం క్రమశిక్షణగా దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం. సార్ అంటే వారంలో ఎన్ని రోజులు తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి సీజన్ ఒకసారి వచ్చినాయి అంటే దగ్గర దగ్గర 6 to 7 months వరకు కంటిన్యూగా దొరుకుతాయి స్టోర్స్లో మనకి. వీక్లీ వన్స్ ఈజ్ ఏ రైట్ ఆప్షన్. ఓకే. సో ఎక్కువగా మరీ దొరుకుతున్నాయి కదా అని అమితంగా తీసుకో. అది మరి అంత ప్యాలెటబుల్ కాదు కదా, అంత ఇష్టపడి తినరు జనరల్, అంత దాన్ని ఉత్సాహంగా. ఆ రోజుల్లో ఏంటంటే వేరేటివి ఏమి ఉండేటివి కాదు కాబట్టి ఒక 30-40 years బ్యాక్ అది ఒక చాలా పెద్ద ఫుడ్, ప్లస్ అది దానివల్ల చాలా శక్తిని పొందేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా కూడా వాటితో ఆ శక్తి మరనాడు శారీరక శ్రమకి కావాల్సిన అవసరం వచ్చేది దాంతో. సో ఇప్పుడు మనం చేస్తున్న శారీరక శ్రమకి ఇది చాలా ఎక్కువ అయిపోతుంది, హెవీ అయిపోతుంది ఫుడ్. తక్కువ కదులుతున్నాం, కూర్చునే వర్క్ చేస్తున్నాం కాబట్టి సో వీక్లీ వన్స్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి. షుగర్ లెవెల్స్ కూడా మానిటర్ చేసుకోండి, అవి ఎలా ఉన్నాయని కూడా మీరు మానిటర్ చేసుకొని ఒకవేళ పెరుగుతూ ఉంటే డెఫినెట్గా మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో బాగానే ఉన్నాయి అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇది కూడా దుంపజాతికి చెందింది కాబట్టి ఖచ్చితంగా కొంచెం తక్కువే తీసుకుంటే బెటర్ అంటారు కదా డాక్టర్ గారు. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.